చరిత్రను రాజులు రాస్తారు, యుద్ధవీరులు మారుస్తారు. కానీ కేవలం 12 మంది సామాన్యులు ఏ ఆయుధము పట్టకుండా కేవలం ప్రేమ అనే సందేశంతో ప్రపంచ గమనాన్నే మార్చివేస్తారని ఎవరూ ఊహించలేదు. 2000 ఏళ్ల క్రితం గలిలయ తీరంలో చేపలు పట్టుకునే జాలర్లు, సమాజం అసహించుకునే సుంకరులు, సామాన్య వృత్తులు చేసుకునే మనుషులు ఒక వ్యక్తి పిలుపుతో తమ వలలను, వృత్తులను వదిలి బయలుదేరారు. ఆ వ్యక్తే యేసుక్రీస్తు. ఆ 12 మంది అపోస్తలులు వారు కేవలం ఒక మతాన్ని ప్రచారం చేయలేదు. తాము కళ్ళతో చూసిన సత్యాన్ని, తాము అనుభవించిన వెలుగును లోకానికి పంచడానికి నడుం బిగించారు. ఆ ప్రయాణం పూలబాట కాదు, అది రాళ్ల బాట, అది రక్తపు బాట. ప్రపంచంలోని నలుమూలలకు వారు చెదిరిపోయారు. ఆకలిని భరించారు, అవమానాలను ఎదుర్కొన్నారు. అడవుల్లో, ఎడారుల్లో, సముద్ర తీరాలలో క్రీస్తు ప్రేమను ప్రకటించారు. చివరికి తాము నమ్మిన విశ్వాసం కోసం తమ ప్రాణాలను అత్యంత క్రూరమైన హింసల మధ్య పణంగా పెట్టారు. నేడు మనం చూస్తున్న క్రైస్తవ్యం అనే మహావృక్షానికి ఈ 12 మంది అపోస్తలుల రక్తమే నీరు పోసింది. వారి త్యాగమే పునాది వేసింది. అసలు ఆ అపోస్తలులు ఎవరు? వారు ఎదుర్కొన్న హింసలు ఎలాంటివి? ప్రపంచ దేశాల్లో వారు చిందిన రక్తం సాక్ష్యం ఏమిటి? ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో అపోస్తలుల వీరోచిత మరణాలు మరియు వారి అసమాన త్యాగాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. సీమోను పేతురు, రోమ్లో తలక్రిందుల సిలువ. పేతురు సువార్తను యూదుల మధ్య మరియు రోమ్ నగరంలో శక్తివంతంగా ప్రకటించారు. రోమన్ చక్రవర్తి నీరో క్రైస్తవులను హింసించే సమయంలో పేతురును బంధించారు. ఆయనకు శిలువ మరణం విధించినప్పుడు, నా ప్రభువులా నేరుగా సిలువ వేయడానికి నేను అర్హుడని కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని కోరుకున్నారు. క్రీస్తు శకం 64-67 ప్రాంతంలో రోమన్లోని వాటికన్ కొండపై ఆయన మరణించారు. ఆండ్రూ ఆకారపు శిలువపై పేతురు సహోదరుడైన ఆండ్రూ గ్రీస్ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. అక్కడ గవర్నర్ ఆయనను సిలువ వేయమని ఆజ్ఞాపించాడు. అయితే ఆండ్రూ వెంటనే మరణించలేదు. ఆయనను ఆకారపు సిలువకు కట్టి ఉంచారు. ఆ సిలువపై వేలాడుతూ కూడా 2 రోజుల పాటు తన దగ్గరకు వచ్చిన వారికి క్రీస్తు గురించి బోధిస్తూనే ప్రాణాలు అర్పించారు. యాకోబు, జెబెదయి కుమారుడు, మొదటి హతసాక్షి. యోహాను సహోదరుడైన యాకోబు అపోస్తలులలో మొట్టమొదటి హతసాక్షి. క్రీస్తు శకం 44లో హేరోదు అగ్రిప్పా చక్రవర్తి క్రైస్తవ సంఘాన్ని హింసించడం ప్రారంభించి యాకోబును ఖడ్గంతో శిరచ్ఛేదనం చేయించాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం. చరిత్రకారుడు యూసేబియస్ ప్రకారం యాకోబును విచారణకు తీసుకెళ్తున్నప్పుడు ఆయనను ధైర్యాన్ని చూచి ఆయనను పట్టించిన వ్యక్తి పశ్చాత్తాపడి క్రైస్తవుడిగా మారి యాకోబుతో పాటే మరణశిక్ష పొందాడు. యోహాను ప్రేమించిన శిష్యుడు మరియు సజీవ హతసాక్షి. యోహాను ఒకసారి హతసాక్షిగా మరణించని అపోస్తలుడు, కానీ ఆయన అనుభవించిన హింసలు తక్కువేమీ కాదు. రోమ్ చక్రవర్తి డొమిటియన్ కాలంలో యోహానును మరిగె నూనె బాండీలో వేశారు. అద్భుతకరంగా ఆయనకి ఏమీ కాలేదు. ఆ తర్వాత ఆయనను పద్మాసు ద్వీపానికి పంపారు. అక్కడ ఆయన ప్రకటన గ్రంథం రాశారు. చివరకు ఎఫెసులో వృద్ధాప్యంలో సహజంగా మరణించారు. తోమా భారతదేశపు అపోస్తలుడు. భారతదేశానికి సువార్త తెచ్చిన ఘనత తోమాది. క్రీస్తు శకం 52లో కేరళలోని కొడంగల్లూరు చేరుకొని 7 చర్చిలను స్థాపించారు. తమిళనాడులోని చెన్నై, మైలాపూర్ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడి వారు ఈటెలతో పొడిచి ఆయనను హతమార్చారు. నేటికి చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్ ఆయన త్యాగానికి గుర్తుగా ఉంది. బర్తలోమయి అత్యంత భయంకరమైన మరణం. ఈయన ఇండియా మరియు ఆర్మేనియా ప్రాంతాల్లో సేవ చేశారు. ఆర్మేనియాలో ఆయన సువార్త ప్రకటించడం నచ్చని అల్బనస్ అనే రాజు బర్తలోమయిని అత్యంత క్రూరంగా సజీవంగా చర్మం వలిపించి ఆ తర్వాత తల నరికి చంపించాడు. ఫిలిప్పు ఉత్తర ఆసియా, టర్కీ ప్రాంతంలో సేవ చేశారు. హియోరాలా పోసిస్ నగరంలో సువార్త చెబుతున్నందుకు ఆయనను బంధించి కఠినంగా కొట్టి సిలువ వేశారు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయనను ఇనుప కొక్కెళ్లతో గుచ్చి వేలాడదీశారు. మత్తయి సువార్త రచయిత. సుంకరిగా ఉండి అపోస్తలుడైన మత్తయి ఇథియోపియా మరియు పర్షియాలో సేవ చేశారు. ఇథియోపియాలో ఒక రాజు ఆజ్ఞ మేరకు ప్రార్థనలో ఉండగా వెనుక నుండి
ఖడ్గంతో లేదా ఈటతో పొడిచి చంపబడ్డారు. చిన్న యాకోబు. దేవాలయపు శిఖరం నుండి ఈయన యెరూషలేము సంఘానికి కాపరిగా ఉండేవారు. యూదులు ఆయనను దేవాలయ శిఖరం పైకి తీసుకెళ్లి క్రీస్తుని కాదనమని కోరారు. ఆయన నిరాకరించడంతో అక్కడి నుండి క్రిందకు తోసివేశారు. క్రింద పడి కూడా ఆయన చావకపోవడంతో ఒక వ్యక్తి పెద్ద ముద్గరతో తలపై కొట్టి చంపాడు. తద్దయి సీమోను. వీరిద్దరూ కలిసి పర్షియా, నేటి ఇరాన్ ప్రాంతంలో సువార్త ప్రకటించారు. వీరిద్దరూ అక్కడి విగ్రహారాధనను వ్యతిరేకించినందుకు క్రీస్తు శకం 65 ప్రాంతంలో చంపబడ్డారు. సీమోనును రంపంతో 2 ముక్కలుగా కోసారని, తద్దయిని గొడ్డలతో నరికారని చరిత్ర చెబుతుంది. మత్తీయ. యూదా ఇస్కరియోతు స్థానంలో యూదా ఇస్కరియోతు తర్వాత అపోస్తలునిగా ఎన్నుకోబడ్డ మత్తీయ ఇథియోపియాలో సేవ చేశారు. ఆయనను రాళ్లతో కొట్టి ఆ తరువాత రోమన్ పద్ధతిలో శిరచ్ఛేదనం చేశారు. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు వెలుగు. పౌలు యూదులకు అన్యజనులకు సువార్తను యూరప్ అంతా ప్రకటించారు. రోమ్ నగరంలో ఖైదీగా ఉన్నప్పుడు చక్రవర్తి నీరో ఆజ్ఞ మేరకు క్రీస్తు శకం 67లో శిరచ్ఛేదనం చేయబడ్డారు. రోమన్ పౌరుడు కావడంతో ఆయనను సిలువ వేయకుండా తల నరికి చంపారు. వారి రక్తం వృధా పోలేదు. అది నేడు కోట్ల మందికి జీవమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్.